దేవరా మూవీ చూడడం జరిగింది. ఈ దేవరా మూవీ అనేది ఫస్ట్ చాలా మందికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూపించేది సెకండ్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ వర్షన్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండు. మీరు గతంలో చూసుకున్న సినిమాలు ఆది కానీ సింహాద్రి కానీ ఫస్ట్ కొడుకు వర్షన్ అయిపోతుంది, తర్వాత ఇంకేదో జరుగుద్దని ఇంటర్వెల్ అనుకుంటారు, అమ్మ ఏదో ఉంటుందిరా బాబు. కానీ ముందు జరగాల మొత్తం ఎక్సైట్మెంట్ అంతా కూడా ఫస్ట్ చూపించేశారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి పిరికోడ్ ఏంటి ఎన్టీఆర్ ఏంటి చచ్చిపోయిన స్వరం ఒడ్డుకు లాగుతున్నాడు అని అనుకుంటారు కదా. తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా అయితే మాత్రం ఉల్టా సెట్ చూడండి, ఇలా ఉల్టా తిప్పి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. సినిమా విషయానికి వస్తే విజువల్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు కెమెరా వర్క్ కానీ అసలు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అసలు అంతకుముందు సినిమాలతో ఏదికి పోల్చుకోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాని లేకపోతే అవతార్ సినిమాని లేకపోతే కల్కి సినిమాని ఇవన్నీ పోల్చుకొని చూస్తున్నారు. అన్ని మొక్కలు ఒకలా ఉండవు. ఒక ఇంట్లో ఒక్కొక్క సినిమాకి ఒక కథ ఉంటుంది, ఆ కథలోంచి సారాంశం వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే, ఒక ఆయుధాల కోసం ఒక వేట ఉంటుంది, ఆ వేటలో జరిగే కథ అసలు ఏంటి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, అందులో ఫ్రెండ్ విలన్ ఎందుకు అయ్యాడు, ఎందుకు అవ్వబోయాడు, అవన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ కొరటాల శివ గారు అయితే మాత్రం హీరోయిన్ని అరిటాకు భోజనంలో ఏదో స్వీట్ పెట్టినట్టు అలా పెట్టి అలా తీసేశారు. కొంచెం ఇంకా చూపించుంటే బాగుండే. అంటే ఏంటి ఇంటర్వ్యూ అంటే తర్వాత పార్ట్ 2లో కానీ ఎక్కువ వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. తను ఉన్నంత వరకు 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఒక సాంగ్ కానీ లేకపోతే తనకు ఒక 10 నిమిషాలు డైలాగ్ వర్షన్ ఉంటుంది, అవన్నీ సీన్లు బాగున్నాయి. అదేనండి, అదే చెప్తున్నాగా నేను డిసప్పాయింట్ అయ్యా. ఇదేంట్రా బాబు ఇలా చూపించేలా వెళ్ళిపోయింది అంటే. యాక్చువల్గా ఈ సినిమా పార్ట్ 2 కాదు, ఒక సినిమానే కుదిద్దాం అనుకున్నారు, కానీ లెంత్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని డివైడ్ చేశారు. ఇద్దరికి నచ్చలే, ఎవరికి ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారికి ఇద్దరికి నచ్చలే. కానీ ఏంటంటే స్టోరీ ఎక్కువైపోయింది, దాన్ని మళ్ళీ ఇంకా కుదరగా మళ్ళీ పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనమాట. దేవరా క్యారెక్టర్ అయితే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వర అయితే మాత్రం సీట్ లోంచి లెగుస్తారు. ఒక 20 నిమిషాల సీన్లు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరో కూడా. ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెట్టుకుంటే బాగుంది, అదొకటే మైనస్ తప్పించి. అంటే మనకి కొడుకు క్యారెక్టర్ ముందు చూపిస్తాడు, తండ్రి క్యారెక్టర్ వెనకాల చూపించాలి. అది మనం ఉల్టా అయి ఉంటే బాగుండే, అది ఒక్కటే నాకు అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండదు, అదే ఒకటే మ్యాజిక్. కాదు అది ఒకటే సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో మెసేజా అది ఎక్కువ చెప్పకూడదు భయ్య, ఎందుకంటే ఏమి మెసేజ్ గురించి మాట్లాడటానికి అది అంతగానే ఏం వాడతారండి బాబు. ఆయన సినిమాలో ఎన్టీఆర్ గారు కానీ ఆయన ఎక్కువ కనిపించాడు, ఆయన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ఆయనకి ఎక్కడ తగ్గలేదు. అసలు ఒకటేంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా బాగాలేదు అంటున్నారు కదా. ఆ బాగాలేదు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బాగాలేదు అనుకుంటే గమ్మున ఇంటికి వెళ్ళిపో, కానీ సినిమాకి రావద్దు. సినిమా బాగాలేదంటే మీ వల్ల 75% ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు, ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోతున్నాడు. ఇప్పుడు నా దగ్గర తీసే రివ్యూ కొన్ని వందల దగ్గర తీసుకుంటారు, ఆ 100 లక్షల కోట్లు అవుతున్నాయి ట్రోల్స్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ వచ్చేస్తుంది. రేపొద్దున ఫోన్లో చూద్దాం కదా అనే చిన్న థాట్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ చెప్పి వాళ్ళని ఆ సెట్లో పెట్టాలి. ఈ 4 సంవత్సరాలు సినిమా దగ్గర పని చేస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒకటేంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి, అన్ని కథలు ఒకలా ఉండవు. దీని కష్టం ఏంటనేది మనం ఎన్టీఆర్ గారు చూసాం, అండ్ కొరటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం ఒకటే తోకొకటే చూసాం, ఇంకా తల ఉంది, పార్ట్ 2 ఉంది. ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది. లైక్ అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు, ఫస్ట్ పార్ట్ ఏం బాగాలేదా, రెండో ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు. ఆగరా, కంగారు పడుకో, పార్ట్ 2 ఉంది, అప్పుడు దిగుతాడు మనోడు. పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయినాయి. బాహుబలికి కంటప్ ఎందుకు చంపాడు ఒక కాన్సెప్ట్ మీద రాజమౌళి 1800 కోట్లు ఎట్లా కొట్టిండో, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2లో కూడా కొడుకు తండ్రిని ఎందుకు చంపిండు, దేవరని ఎందుకు చంపాడు అనే స్టోరీ మీద హైలైట్ ఉంటుంది. పార్ట్ 2 పెట్టాడు. పార్ట్ 2 మాత్రం త్వరలోనే రావాలని కోరుకుంటున్నా. జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే ఆమె చూపించిన విధానం బాగుంది. చూపించే 10 నిమిషాలైనా ఎక్సలెంట్ ఉంది. డ్యాన్స్ దీంట్లో డ్యాన్స్ ఆయన ఎప్పుడైనా డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్కు మాస్టర్లకే మాస్టర్. ఆయన డ్యాన్స్ బాగా చేసినాడు, నటించట్ల ఆయన మించిన నటుడు దొరకడు అని చాలా మంది ఇండస్ట్రీ కూడా చెప్పారు. మేడం సాంగ్స్ ఎక్సలెంట్, సాంగ్స్ కు ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ సెట్ అయింది. అనురుకి మంచి థియేటర్ దద్దరిల్లు చూసిన సేపు 3 అవర్స్ ఇంకా అప్పుడే అయిపోయింది అనిపించింది మాకు. ఆ మూవీలో ఒక్కసారి ఎంటర్ అయితే అది ఒక థియేటర్ కాదు, ఒక వరల్డ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది. అది ఆ సినిమా ఏమంటారు, ఆ పిక్చరైజేషన్ అది చూస్తే అయితే నార్మల్ స్క్రీన్ చూస్తేనే 3Dలో చూసిన ఫీలింగ్ ఉంది. 3Dలో ఈ మూవీ వెళ్తుంటే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుండే.
మెసేజ్ ఓరియంటెడ్, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ మెసేజ్. అందరూ చూస్తే మూవీకి మనము ఫైటింగ్ అంటున్నాం. ఆ ఫైటింగ్కి రీజన్ ఉంది. మూవీ వచ్చినాక చెప్పమనండి. అవుట్ సైడ్ వచ్చేసి బాగాలేదు ఒక చెప్పాలంటే మూవీ ఏదన్నా ఒక ట్రైలర్ చూసి చెప్పలేము మనము. మూవీ చూసినాక మొత్తం దాని గురించి చెప్పాలి. చిన్న ట్రైలర్ చూసి బాగాలేదు అని చెప్పడం చాలా ఇది ఆబ్వియస్లీ అది ఇంకా నాకు తెలిసి 700 to 800 crores కలెక్షన్ వస్తుంది, ఇది గ్యారంటీ. అంటే మ్యూజిక్ ఆల్వేస్ యాడ్ అయింది. మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద చాలా ట్రోల్స్ అయ్యాయి. దేనికి మ్యూజిక్ మీద ట్రోల్స్ అయ్యాయి. ఏం లేదు, కాపీ చేశారు. కాపీ అది ఉంది. అవును, నాకు తెలుసా సాంగ్ చెప్పాలా. హిందీ మూవీ సాంగ్ కాపీ అయింది మ్యూజిక్. ఫస్ట్లో అది అంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. బట్ మ్యూజిక్ కాపీ అయినా కానీ నువ్వు సాంగ్ అనేది వింటాం కదా మనము. ఆ సాంగ్ చాలా బాగుంది కాబట్టి ఆ కాపీ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ప్లస్ అంటే ఎన్టీఆర్ సింగిల్ మ్యాన్ షో. మైనస్ అంటే కొంచెం కామెడీ ల్యాకింగ్. బట్ అది మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం మనం. రెండు బాగున్నాయి. దేవరాకి ఎలా ఇయ్యాలో డైరెక్షన్ అంటే క్యారెక్టర్ అలా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో దేవరా, సెకండ్ హాఫ్లో వర. ఎందుకంటే రెండు తన్నే కదా ఎన్టీఆర్. సో చాలా బాగుంది. ఇది మూవీ కొంచెం లాగ్ ఉంది. ఆబ్వియస్లీ ఎందుకంటే మనకి ఫస్ట్ థింగ్ కామెడీ లేనప్పుడు మనకి ఏ మూవీ అయినా ల్యాగ్ ఉంటుంది. అదే మిడిల్లో కామెడీ ఉంటే మనకి ఆ రిలాక్సేషన్ వస్తుంది. సాంగ్స్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఆ బ్రేక్ టైం అనేది వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ వరల్డ్లో డిఫరెంట్ వెళ్తావు. ఆ మ్యూజిక్కి మళ్ళీ నువ్వు యూ క్యాన్ కంటిన్యూ విత్ యువర్ మూవీ. అలా హీరోయిన్ కి మంచి స్కోప్ ఇది హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుందంటారు మన తెలుగు. హీరోయిన్ స్కోప్ ఏంటి, ఆమె శ్రీదేవి బిడ్డ, ఆమె ఆల్రౌండర్. ఆల్రెడీ బాలీవుడ్లో మనకు తెలుసు ఆమె యాక్టింగ్ చాలా బాగుంటుంది. అసలు టాలీవుడ్కి రావడం మన ఇంకోటి చెప్పాలంటే లక్కే చెప్పాలంటే. తను అపియరెన్స్ వైజ్ చాలా బాగుంటుంది. లుక్స్, అపియరెన్స్ అండ్ హర్ బాడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ హర్ స్కిన్ టోన్ గిట్ట చాలా బాగుంటుంది అనమాట. సో తను ఎన్టీఆర్కి ఈక్వల్గా డాన్సింగ్ చేసిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఎన్టీఆర్తో డాన్స్ చేయడం ఏ హీరోయిన్తో ఆ సాంగ్ లేదు కదా. ఏది లేదు. మీరు అన్నారు కరెక్టే. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్. సెకండ్ సాంగ్ మిస్ అయింది. నేను అదే సాంగ్ రాలేదు అనేసి అనుకున్నాను. బట్ ఒకటే సాంగ్ తీశాడు. మేబీ అది సెకండ్ పార్ట్లో పెడుతున్నాడు. మీరు ఆల్రెడీ అన్నారు ఒక మాట, స్టోరీ ల్యాగ్ అయిందా ఇదైందా. ఇంకో సాంగ్ వస్తే ఇంకా మాకు క్రాక్ అవుతుండే, అందుకే తీసేశాడు. అది ఓవరాల్ రేటింగ్ అంటే 4. సినిమా బాగుందన్న, నిజంగా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. చాలా మంది చూస్తున్నాను నేను, అలా ఉంది ఇలా ఉంది, ఇలా లేదు అలా లేదు సినిమా. మీరు ఒకవేళ నార్మల్గా వస్తే ఒకే వ్యక్తి 3 ఫ్లేవర్లు, అర్థమైందా? ఒకటి దేవర, రెండోది వర, మూడోది ఆ వరలో ఇంకో వర, అర్థమైందా? ఇది మాడ్యులేషన్. కథ ఏంది అని అంటే అసాంఘిక శక్తులను అడ్డుకోవడం కోసం మన ఎన్టీఆర్ గారు కొండపైన 3 hours కూర్చున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులను ఉపయోగించుకోవడం కోసం మురళీకృష్ణ 3 గంటల సినిమా నడిపించాడా, లేకుంటే ఆ తంగం కోసం 3 గంటలు నడిపించారా అనేది స్టోరీ. ఇది స్టోరీ. అంటే కొరటాల శివ గారు ఈసారి హిట్ పడినట్టేనా ఆయనకి? కొరటాల శివకి హిట్ పడింది. బట్ యాజ్ యూజువల్ మన ఎన్టీఆర్ గారికి నార్మలే అది. ఆయనకు హిట్ అవసరం లేదు అన్న. ఒక డైలాగ్ ఉంటుందన్న, నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు, నా దేవర కథ అంటే నా తండ్రి కథ చెప్పు అని అంటే, తండ్రి చేసేదే 0 పనులు చేస్తాడు, హీరో పనులు కాదు. అదొక చిన్న లైన్ ఉంటుంది. చాలా పెద్ద డెప్త్గా రాశారు. రైటర్ ఎవరు రాశారో తెలియదు, బట్ సూపర్గా రాశారు. ఎమోషనల్గా ఏమైనా ఉన్నాయా? అదే అన్న, ఇదే ఎమోషన్ అన్న. నేను చెప్పిందే ఎమోషన్. ఇంకా ఏడ్చి చెప్పాలా, నాకు కన్నీళ్ళు వస్తలేవు. అది ఆ విధంగా ఉంటుంది సినిమా మటుకు సూపర్ అన్న, నిజంగా చెప్పి. ఫైట్ ప్రమాణంగా ఉంది అన్న. రక్తం ఎరుపెక్కిపోయింది. పార్ట్ 2లో ఎరుపెక్కి నలిపెక్కిపోతుంది, అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. అంటే సముద్రం మొత్తం ఎరుపెక్కిందంటారు. ఎస్, సముద్రం మొత్తం ఎరుపు. అందులో ప్లాంక్టన్స్ ఏవి లేవు, రెడ్ ప్లాంక్టన్స్ ఏవి లేవు. రక్తంతో ఎరిపెక్కిపోయింది. కొరటాల శివ డైరెక్షన్ తో ఎరిపెక్కిపోయింది, అర్థమైందా? ఎన్టీఆర్ గారి యాక్షన్ తో ఈసారి డబల్ ఎరిపెక్కిపోతుంది. జాన్వీ కపూర్ ఎలా ఉంది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంది మరి సాంగ్ ఉంది కదా దాంట్లో, కెమిస్ట్రీ లేదా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ సాంగ్ కాదు, చుట్టమల్లే సాంగ్. పుట్టమ లేదు, పిట్టమ లేదు. దేవరా సాంగ్ మటుకు బాగుంది. ఎందుకు దూరిందో సాంగ్ మటుకు నాకు అర్థం కాలే. అది నాకు నచ్చలా. బాలీవుడ్ నుంచి పిలిపించారు మరి హీరోయిన్. పాస్, కెమెరామ్యాన్ పాస్ చేసుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం లేదు, అర్థమైందా? ఎందుకు నాకు తెలియదు. బట్ మిగతా సాంగ్స్ అయితే అన్నీ ఓకే. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ అన్నా సుధీర్ బాబు గుర్తు చేశాడు మళ్ళీ నాకు బ్రహ్మాండంగా. జస్ట్ చిన్న డైలాగులు ఎక్కువ ఉండవు, ఓన్లీ కళ్ళతో ఎక్స్ప్రెషన్సే. నాకు తెలిసి ఇంకా ఎన్టీఆర్ మనం పక్కన పెట్టేసుకుంటే అందులో బ్రహ్మాండంగా యాక్షన్ ఎవరు చేశారా అంటే సైఫ్ అలీ ఖాన్. శ్రీకాంత్
ఆయన నార్మల్ యాక్షన్ ఆయన కూడా పెద్దగా మాటలు ఏం లేవు, బట్ ఓవరాల్గా బాగున్నాను. స్క్రీన్ ప్లే ప్లస్ ఉంది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షను, కథలో 3 ఫ్లేవర్లు, ఎన్టీఆర్ గారి 3 ఫ్లేవర్లు. నెగిటివ్ ఆ సాంగ్ నచ్చలేదు, ఎందుకు వచ్చిందో సాంగ్ నచ్చలేదు, అదొకటే నచ్చలేదు. బట్ మిగతా ఓవరాల్గా సో అనిరుద్ధ్ బీజిఎం కూడా బాగుంది. పార్ట్ 2 2 క్యారెక్టర్లు చనిపోతాయి, మరి పార్ట్ 2 ఎవరితో తీసారో అర్థం కాలే. దేవరా వరం కనిపిస్తాడు, ఈ వర సంపేసుకుంటాడు, ఆయన అడ్డం పడినాడు, చచ్చిపోయినాడా, చచ్చిపోతే పార్ట్ 2 ఎట్లా వస్తుంది, చావకపోతే శిక్ష ఎందుకు వేసుకున్నట్టు, ఇది నాకు అర్థం కాలే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేను ఇచ్చే రేటింగ్ 7 ఇస్తున్నా. 7 సముద్రాలు 7 కాబట్టి సముద్రము 7 ఉన్నాయి అన్న, 7 ఇచ్చినాను. నేను ఇచ్చే రేటింగ్ 10, వెనకాల 10 ఉండదు, ముందర 5 ఉండదు. ఓకేనా? రైట్. ఎనీ క్వశ్చన్స్? ఎలా ఉందండి దేవరం? చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ ఎలా అనిపించింది? చాలా నచ్చిందండి. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా చూపించారు. ఒక కొత్త కొరటాల శివ గారిని చూసాము. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఆది పురుషులో చేశారు, బట్ ఇందులో కొంచెం కొత్తగా చూపించారు. జాన్వీ కపూర్ కొంచెం నెగిటివ్గానే ఉంది, నాకు అంతగా అనిపించలేదు. క్యారెక్టరైజేషన్ అంతగా లేదు. అది సినిమాలో ఉండి అనవసరంగా అనుకోవచ్చా? అనుకోవచ్చు. కొరటాల శివ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ రాయడానికి కూడా ఆయన కష్టపడ్డారని చెప్పారు. ఆయన అన్నట్టుగానే జరిగింది సినిమాలో కూడా. కొంచెం చాలా తక్కువగా, మాక్సిమం 5 to 10 minutes ఉంటుందేమో అంతే. దేవరా మంచిగా అంటే యాక్టింగ్ బెటర్ ఉందా లేకపోతే వరా యాక్టింగ్? నాకైతే దేవరా క్యారెక్టరైజేషనే పార్ట్ 1లో నచ్చింది. బట్ శివగారు చెప్పింది ఏంటంటే వరా క్యారెక్టర్ దేవరా కంటే ఇంకా పవర్ఫుల్ అన్నారు, బట్ నాకు అది అనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే తెలుగులో కదా ఫస్ట్ టైం, అది ఫస్ట్ టైం కదా చూడటం. అది నేను హిందీ మూవీస్ చూడను, ఇందులో చాలా బాగా నచ్చారు. మ్యూజిక్ ఎలా అనిపించింది? అంటే కొంచెం వరకు కాపీ అని చెప్పేది. ఎవడాడంది చుట్టమల్లే చుట్టేసింది, చాలా వాటికి ట్రోల్స్ వచ్చింది. సో అది అంటూనే ఉంటారండి ట్రోల్స్ అనేది, అవన్నీ పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఎంత బాగా హిట్ ఎందుకు వస్తుంది, ఇన్ని మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తాయి చెప్పండి. అది మొత్తానికి తారక్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందంటే. రేటింగ్ ఎంత? 4.5. థ్యాంక్ యూ. ఇప్పుడే దేవరా చూసి వచ్చాను, జస్ట్ యావరేజ్గా ఉంది మూవీ. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్ట్యా ఈ యావరేజ్ సినిమా అనేది హిట్ సినిమా కంపల్సరీ దూసుకుపోతుందండి. ఒక 10 days తర్వాత ఈ సినిమా ఎవరికైతే నచ్చదో, ఇంకోది ఎన్టీఆర్ మీద ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఒక 10 days తర్వాత ఈ సినిమాకి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ లెవెల్లో ఎన్టీఆర్ అని ఈ సినిమాని తీసుకెళ్తాడండి. అంటే ఓన్లీ ఫ్యాన్స్ వల్లనే సినిమా హిట్ అయిందంటారా? అవునండి. సినిమాలో ఏం లేదంటే ఒక యావరేజ్గా ఉందండి సినిమా. నాట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 days తర్వాత దేవరా అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది. 10 days తర్వాత అందరికి అర్థం అవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా? హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి, జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవరా డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఏ సీన్లలో మీకు అంటే హైలైట్ గా అనిపించలేదు? ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. మనకి ప్రతి ఒక్క సీన్లో దేవర ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంకా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్ప కిండి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయడం తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేసాడు. సెకండ్ హాఫ్ తోటి చాలా బాగా అనిపించింది సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడ అండి. ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలి. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. మ్యూజిక్ మీద ట్రోల్స్ వచ్చాయి కాపీ చేసినట్టుగా, నిజమే?
ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు. అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చిన ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి, అబౌవ్ యావరేజ్ అనిపించింది. చూడాలి దీన్ని దేవరా లాగే ఉంది. ఆల్మోస్ట్ 6 years తర్వాత సోలో రిలీజ్ అన్న ఎన్టీఆర్ అన్నది. ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదండి. కొరటాల వరకు డీసెంట్ అంటే ప్రీమియర్స్ మూవీ అంత కాదు కానీ డీసెంట్ అంతే. అది కూడా ఉంది కదా, ఇండైరెక్ట్గా అలా కూడా చెప్పాడు కదా. ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదన్న. ఎన్టీఆర్ అన్న 1 man షో, కొరటాల శివ అది ప్రీమియర్ మూవీ కన్నా ఇది బెటర్. ఇంకా ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటే హీరోయిన్ స్కోప్ వల్ల నా బ్యాక్గ్రౌండ్ వల్ల లేదు, ముగ్గురు పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కొరటాల శివ, ఎన్టీఆర్ అన్న, అనిరుద్ధ్ పైన. వాళ్ళిద్దరు ఎన్టీఆర్ అన్న 1 man షో చూపించాడు, అనిరుద్ధ్ టైటిల్ కాస్ట్ నుంచే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఆయన స్టార్ట్ చేశాడు. జాన్వి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? లేదు అంతలా మామూలు అయిపోద్ది. బట్ ఏంటంటే అన్న క్లైమాక్స్ మనకి ఈ మూవీ ఫుల్ఫిల్గా చూపించినట్టే చూపించారు, అది ఒక్కటి మైనస్ అనిపించింది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టాల్సింది, లేకపోతే సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేసేలా ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టాల్సింది. సడన్గా కట్ చేసినట్టు అస్సలు లేదు, మూవీ కంప్లీట్ చేసినట్టే ఉంటుంది లాస్ట్. ఇంట్రెస్టింగ్ లేదంటున్నారు మీరే. అవును, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అన్న గురించి బాగుంది. బట్ ఎండింగ్లో ఏదైనా ట్విస్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా పెట్టుంటే సెకండ్ పార్ట్ గురించి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగేవి. అదే చెప్తున్నా, ఎండింగే ఇది ఫుల్ఫిల్ చేసేసారు ఇక్కడ. బాగుంది. ఉన్న ట్విస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే ఎన్టీఆర్ అన్న గురించి మళ్ళీ సెకండ్ హాఫ్ చూడొచ్చు, అనిరుద్ధ్ బీజియం గురించి సెకండ్ హాఫ్ చూడొచ్చు. ఇప్పుడు ఉన్న ట్విస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు, మూవీ ఫుల్గా చూసినట్టే అనిపించింది. అదే వాళ్ళు ఆ విలేజ్లో కొంచెం భయం బాధ్యత లేకుండా తిరుగుతారు, వాళ్ళకి ఇప్పుడు ఈ ఇద్దరితో సరిపోయింది. మళ్ళీ ఇంకోటైనా వస్తే మళ్ళీ ఇంకో 3 ఎన్టీఆర్ రావచ్చేమో అన్నట్టుగా చూపించారు. అంతే, ఏమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మూవీలో ఇద్దరు చనిపోతారు, చనిపోయింది చూపించారు. రేటింగ్ ఎంత? 5కి 4.5. నీకు ఇష్టమా ఎన్టీఆర్ అంటే? నీకు నచ్చింది సినిమా? ఎలా ఉంది? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? హీరోయిన్ డైలాగ్ చెప్పు. ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటుంది, ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటుంది, తప్పు జరిగితే క్షమించు. ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అందరూ బాగా నచ్చారు నాకైతే. ఎవరు శ్రీకాంత్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా హరితేజ కామెడీ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే హీరోయిన్ కి ఎక్కువగా స్కోప్ లేదంటున్నారు, నిజమేనా? హీరోయిన్ ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా? జాన్వి అంటే ఫస్ట్ టైం కదా, అందరూ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు శ్రీదేవి కూతురని యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు నెల అబ్బాయి ఏంటబ్బా ఇలా చేస్తున్నారు, కానీ బాగా చేసింది కామెడీగా. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే ఫస్ట్ హై లెవెల్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అనిపించింది. కానీ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాల్సిన బోర్ అయితే ఉండదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు, అసలు బోరింగ్ అని ఏమి ఉండదు. ఎర్ర సముద్రం ఎర్రగా ఉంటది, సొర ఎర్ర ఎరుపు అయితే ఎరుపెక్కిపోతుంది సముద్రం. నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. హైలైట్స్ ఫైటింగ్ చెప్పాల్సి అసలు ఫైటింగ్స్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే. ఇలా అసలు చెప్పలేను నేను. హీరోయిన్ తక్కువ చూపించారు కదా. నేను హీరోయిన్ అయితే చూడలేదు, 100% నేను ఎన్టీఆర్ గారే చూస్తున్నాను. అసలు హీరోయిన్ అనేది హీరోయిన్ వస్తుందా వెళ్తుందా అనేది అయితే నేనైతే ఆలోచించాను. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా సినిమా? 100% చాలా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? పార్ట్ 2 అయితే ఇంకా హిట్, ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా. హైలైట్స్ ఎన్టీఆర్ యాక్షన్ హైలైట్స్, అదే హైలైట్. అంటే కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. లేదు లాగ్ ఏం లేదు. సో
తీసుకెళ్ళాడు, స్టోరీలోకి తీసుకెళ్ళాడు, అంతా బాగుంది. యా ట్విస్ట్ ఉంది, సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. యా పార్ట్ 2 చూడొచ్చు. యా వెయిట్ చేయొచ్చు డెఫినెట్లీ. యా అవుట్ ఆఫ్ 5 4.5 డెఫినెట్లీ. యా ఎక్సలెంట్, ఆయన యాక్షన్ అయితే ఎక్సలెంట్, బాగుంది. యా ఎక్సలెంట్ అని ఉంది. యా క్లైమాక్స్ కొంచెం క్లమ్జీ ఉంది, కానీ సో అది పార్ట్ 2లో తెలుస్తుంది మనకి. సో పార్ట్ యా బీజిఎం ఎక్సలెంట్. బీజిఎం గురించి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బీజిఎం ఎక్సలెంట్. యా సినిమాటోగ్రఫీ బాగుంది. జాన్వీ కపూర్ యా ఆమె యాక్టింగ్ బాగుంది. ఉన్న 10 minutes ఆమె చించే హెయిర్ బాగుంది. అంటే సినిమా 3 గంటలు ఉంది కదా, ట్రిమ్ చేయొచ్చు అనిపించిందా? లేదు అట్లా ఏం అనిపించలా. సో స్టోరీలోకి తీసుకెళ్ళాడు, సో చూపించడానికి అంత పట్టింది, కానీ బాగానే ఉంది. లాగ్ అని పంపిలా. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారా? యా డెఫినెట్లీ. గంట అవుతుందనుకున్నారా? యా డెఫినెట్లీ.